ఏపీ పీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమస్యల పరిష్కారానికై విశాఖలోని తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇందులో భాగంగా విశాఖ రూరల్, సీతమ్మధార తహసీల్దార్లకు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి ఏకే శివాజీ, వాల్తేర్ డిపో కార్యదర్శి వసంతరావు మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని మదిలిపాలెం, వాల్తేర్ డిపోల సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని తహసీల్దార్ ఆఫీసుల్లో కూడా ఆర్టీసీ కార్మిక సమస్యల మీద మెమోరాండం ఇవ్వాలని ఏదైతే నిర్ణయం జరిగిందో ఆ మేరకు విశాఖపట్నం ఇక్కడ చినగదిలి మండల ఆఫీసు వారి కార్యాలయంలో వాల్తేర్ డిపో తరపున ఉన్న సమస్యలతో పాటు రాష్ట్ర కమిటీ ఏదైతే సమస్యలు పొందుపరిచిందో అది ఈరోజైతే మన తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఏదైతే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 5వ దశ ఉద్యమంలో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల్లో యాజమాన్య వైఖరి మీద మెమరాండం ఇవ్వాలనే పిలుపులో భాగంగా ఈరోజు వాల్తేర్ డిపో నుండి డివిజన్ కార్యదర్శి శివాజీ గారి ఆధ్వర్యంలో, డిపో కమిటీ చైర్మన్ రవి గారి ఆధ్వర్యంలో డిపో కమిటీ మరియు కార్యకర్తలు కంప్లైంట్ ఇవ్వడానికి యాజమాన్యం మీద మెమోరాండం ఇవ్వడానికి చిలకల్లి ఎంఆర్ఓ ఆఫీస్ రావడం జరిగింది. ఇప్పటికైనా యాజమాన్యము సమస్యల్ని పరిష్కరిస్తే పద్ధతిగా ఉంటుంది. ఇంతవరకు ఇన్ని రోజుల నుండి పెద్ద యూనియన్ ఉద్యమం చేస్తుంటే కనీసం యాజమాన్యం స్పందించకపోవడం చాలా ఘోరం, దారుణం. ఇదేంటంటే ఎలాగుందంటే గవర్నమెంట్లో కలిసింది కానీ ఏదో రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంలో యాజమాన్యం కనిపిస్తుంది తప్ప సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యం ఎంఆర్ఓ ద్వారా యాజమాన్యానికి తగు ఉత్తర్వులు ఇప్పించడానికి ఈ కార్యక్రమం తీసుకుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ముందు కూడా ఎటువంటి రాష్ట్ర కమిటీ ఎటువంటి ఉద్యమాన్ని పిలిపించినా వాల్తేర్ డిపో నుండి పూర్తి సమస్యలు తెలియజేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాము.